నిన్నటి దినమున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన 125 అడుగుల విగ్రహము అట్లా 19 ఎకరాల విస్తరణలో ప్రపంచ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసి ప్రపంచానికి దిక్సుగా నిలబడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా కూడా దళితులనే కాదు, దళితులు ఎప్పుడైనా వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, దళితులు అంటే వాళ్ళకు విపరీతమైన ప్రాణము, విపరీతమైన అభివృద్ధి. ఎప్పుడైతే దళితులు క్షేమంగా ఉంటారో ఆ రాష్ట్రం సస్యశ్యామలమైతే గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు వేమూరు రాధాకృష్ణకు, రామోజీరావు గారికి మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా కూడా జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని వేరు చేసే స్థాయి మీకు లేదు. కనీసం పేపర్కు విలువ ఉన్న విలువలను కాపాడాల్సిన అవసరం ఎంత ఉంది, ఆ విలువ పోగొట్టుకున్నారు. నేను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి దాదాపు 66 ముఖ్యమంత్రులు పరిపాలించబడింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ సమన్వయం కలిగి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరొకటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 మంది మంత్రి పదవులు అత్యంత కీలకమైన శాఖలు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి. గత పాలకులంతా, గత దేశంలో ఎవరైనా కూడా గత 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఒక రాజ్యాంగమైన పదవి అనుభవిస్తున్న ఒక నీచమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు కూడా. ఎందుకంటే ఆయన 2014 2019 సీఎంగా ఉన్నప్పుడు ఎవరైనా దళిత కులంలో పుట్టాలని కోరుకుంటారా అని నాకు సంబంధించిన వ్యక్తి, అటువంటి నీచమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు, ఎవరైనా పుట్టాలనుకుంటే తన కులంలో ఆ కులంలో ఉంటే ఆ కులానికి రాజ్యాంగం రాసిన కులము ఒక దళిత కులం. 1000 జన్మలు ఎత్తినా కూడా అదే కులంలో పుట్టాలని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాను.